అమ్మా ఇప్పుడు సంక్రాంతి సెలవులు హ్మ్. మాక్సిమం ఈ రోజు నుంచి మొదలుకొని రేపటి వరకు అందరూ రోడ్ల మీదే ఉంటున్నారు. అవునండి. రెగ్యులర్ గా తిరిగే బస్సులు గాక అదనంగా కొత్త కొత్త వింత వింత బస్సులన్నీ రోడ్డెక్కుతాయి. హ్మ్. గతంలో అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న బస్సులకే ఫుల్‌గా దగ్ధమైనయి మనం జూసాం. అవును. ఇప్పుడు అన్‌ట్రైన్డ్ డ్రైవర్స్‌ని హ్మ్. అంటే నీకిది ఇట్లా తిప్పొస్తే చాలు, వచ్చి తిప్పు ఈడ నుంచి అక్కడ పెట్టు హ్మ్. అనేవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే హ్మ్. ఆ సేఫ్టీ మెజర్స్ కంటే కూడా హ్మ్. ఇప్పుడు మహిళలకి ఇంకొకటి ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. నిన్న గాక మొన్న మొన్న హ్మ్. లాస్ట్ వీక్ హ్మ్. ఆర్టీసీ బస్‌లో బుక్ చేసుకొని హ్మ్. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తుంది బస్సు. హ్మ్. చిత్తూరుకి చెందిన ఒక అమ్మాయి పాపం ఎక్కింది. హ్మ్. బుక్ చేసుకునేటప్పుడు పింక్ సీట్ బుక్ చేసుకుంది. ఎందుకంటే పక్క సీట్‌లో ఆ మహిళ అని సౌలభ్యం ఉండి అదే. అలా మహిళలు పక్కన కూర్చునే అందుబాటు ఉంది. హ్మ్. వెసులుబాటు ఉంది. హ్మ్. అది బుక్ చేసుకొని కూర్చుంటే పక్కన ఎవడో విధవ ఎక్కాడు. హ్మ్. ఒరేయ్ విధవ నువ్వు ఆడది అని బుక్ చేసుకున్నావు. నువ్వెందుకురా ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే, హ్మ్. బుక్ చేసింది ఆడదేనండి. హ్మ్. నా కోసం చేశారు వాళ్ళు. హ్మ్. అందుకు నేను కూర్చోవాల్సొచ్చింది. హ్మ్. ఇక ఆప్షన్ లేదు. బస్సులు దొరకడమే కష్టం. హ్మ్. సీట్లు దొరకడం ఇంకా కష్టం. హ్మ్. సరే పోన్లే ఎవడో ఒకడు మమ అని చెప్పి ఇలా పడుకుంది. హ్మ్. వాడు మెల్లిగా తొడ మీద చెయ్యి, తర్వాత ఇంకో దగ్గర చెయ్యి ఏసి నిమురుతా అయ్యయ్యో! ఉన్నాడు. ఆ! ఆ పిల్ల కంప్లెయింట్ ఇచ్చింది. హ్మ్. కంప్లెయింట్ ఇవ్వడం బట్టి ఈ విషయం బయటికొచ్చింది. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడు విషయం ఏంటంటే హ్మ్. స్ ఈ అప్పుడు బయలుదేరింది అన్ని సేఫ్ మెజర్స్ ఉన్న మంచి బస్సే మన ఆర్‌టీసీ బస్సే. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు అడ్డదిడ్డమైన బస్సులన్నీ వస్తాయి. హ్మ్. టికెట్ అవును. బుక్ చేసేది ఎవడని కాదు. నువ్వు రూ. 1000, 500 ఇచ్చేస్తే ఎవడికైనా టికెట్ ఇస్తాడు. హ్మ్. ఎవడినైనా ఎక్కించుకుంటాడు. హ్మ్. ఇప్పుడు అది. అదే పనిగా బుక్ చేసుకొని ఆడోళ్ళ పక్కన కూర్చొని హ్మ్. ఈ సరదాలు తీర్చుకునే ఒక చిల్లర బ్యాచ్ తయారయింది. వీడికి హ్మ్. ఇటు నుంచి అటు ఒక 500 పెట్టుబడి. హ్మ్. అటు నుంచి ఇటు ఒక 500 పెట్టుబడి. హ్మ్. మధ్యలో ఈవిడేమైనా దవడ వాచేలా కొట్టిందనుకో, హ్మ్. మహా అయితే అక్కడ దిగిపోతాడు. మళ్ళీ ఇంకో బస్ ఎక్కుతాడు. హ్మ్. అంటే అది కలిసి రాలేదు అని. హ్మ్. లేదు ఎవరైనా కోఆపరేట్ చేశారో, లేకపోతే నిద్రలో వాళ్ళకి తెలియక ఏదైనా జరిగిపోయిందో అనుకుంటే ఇక వాడు ఏదో ఇలాగా నీచంగా ప్రవర్తించే నీచ బుద్ధి ఉన్న మగవాళ్ళు, ఆ దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు, ఆహ్, అలాగే అల్లరి చిల్లరగా ప్రవర్తించే వాళ్ళు, దొంగలు కూడా ఈ ఇది సమయాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి ముఖ్యంగా ఎందుకంటే అందరూ ఎళ్తారు. హ్మ్. నువ్వా లేచి ఇంకో సీట్‌లో కూర్చోడానికి ఇంకో సీట్ ఉండేది కదా! అవకాశం ఉండదు. లేదు. మరి ఎందుకంటే అదనంగా బస్సులు, అదనంగా ట్రైన్‌లు వేయవలసిన పరిస్థితి ఇది. వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళడం కోసము, పండగ కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి, ఉద్యోగాలు చేసి సిటీల్లో ఉన్నవాళ్ళు పెడతారు. వాళ్ళ ఊళ్ళకి వెడతారు. ఈ టైంలో ఈ చిల్లర బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రయాణాల్లో ప్రయాణం చేసి, వాళ్ళు ఎవరి సందట్లో సడేమి ఎవడి పని వాడు చేసుకోవడానికి ఇది అవకాశం. ఇదొక అదను వాళ్ళకి. ఇటువంటప్పుడు ఎవరు ఎవరు అనేది ఆ టికెటు ఆహ్, టికెట్లిచ్చే వాళ్ళకేంటి వాళ్ళకి డబ్బులు కావాలి. టికెట్ ఇష్యూ చేస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికీ తెలీదు. రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అందువల్ల ఇలాంటివి జరిగే ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మనం ఆపలేము. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. బ్యాడ్‌గా బిహేవ్ చేసే ఆడవాళ్ళు, దొంగలు కూడా వస్తారు. హ్మ్. మగవాళ్ళనే మనం చెడ్డవాళ్ళు అని అనడానికి లేదు. అటువంటి ఆడ బ్యాచ్ ఉంటుంది. ఉంది. ఉంది. ఇటువంటి మగ బ్యాచ్ ఉంటుంది. ఎవరు ఎవరో ఎవరికీ తెలీదు. ఈ ఈ రోడ్డు రవాణా శాఖ గాని, లేదా ట్రైన్ వాళ్ళు గాని, ఈ అదనపు ట్రైన్‌లు వేసినప్పుడు, ఈ టికెట్లు ఇష్యూ చేయడమే వాళ్ళకి కావాల్సింది. వ్యాపారం అది. మరి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలీదు కాబట్టి, ప్రభుత్వము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే, ప్రతి బస్సులోనూ ఒక పోలీసుని పెట్టాలి. ఎగ్జాక్ట్‌లీ. అలాగే ప్రతి ట్రైన్‌లోనూ, ప్రతి బోగీలోనూ, ఉన్నారు. ట్రైన్‌లో కాదు. ట్రైన్ బోగీలో ఉన్నారు. మొత్తానికి రైల్వే పోలీస్ ఉంటారు. ఉన్నాడు. ఉన్నాడు. ట్రైన్ మొత్తానికి నలుగురినో, ముగ్గురినో హ్మ్. పెడితే హ్మ్. మొత్తం 23 27 బోగీలుంటాయి. అవును. ఓ బోగీలోంచి ఒక చోటకొచ్చేసరికి అక్కడ రేపో, మాపో దొంగతనమో ఏదో ఒకటి జరిగిపోతుంది. ఏం చేయగలరు? ఈవ్ టీజింగ్ జరుగుతుంది. హ్మ్. ఏం చేయగలరు? ఇక్కడి నుంచి ఆ బోగీలోకి అందుకని ప్రతి బోగీలో ఒక రైల్వే కానిస్టేబుల్ ఉండాలి. టీటీఈ ఎలా ఉంటారో అలాగే ఉండాలి.
రైల్వే పోలీస్ ప్రతి బోగిలో ఉండాలి. అలాగే ప్రతి బస్సులో ఒక పోలీసుని పెట్టాల్సిందే. ఇది ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చి బస్సులు రైళ్లు నడిపేటప్పుడు ప్రత్యేక ఇటువంటి సేఫ్టీ కూడా చూసుకోవాలి. సేఫ్టీ ఏర్పాట్లు కూడా చెయ్యాలి. చేయకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఇంకా రైళ్ళు అంటావా, టికెట్ ఎవడు కొంటున్నాడో తెలుస్తుంది. ఉమ్, ఇక్కడ కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండా టికెట్ జారీ చేయకుండా ఉంటే కొంచెం తగ్గించవచ్చు కదా. వాడు భయపడతాడు కదా. అవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలండి. అనుమతులు ఇచ్చేటప్పుడే ప్రభుత్వము ఇటువంటి రక్షణ ఏర్పాట్లు కూడా చెయ్యాలి అంటాను నేను. చేయకపోతే ప్రమాదాలకి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, మహిళ పక్కన మహిళే కూర్చుంది, ఉమ్, కానీ ఆ మహిళ దొంగ మహిళ. ఉమ్. ఈవిడ అమ్మయ్య మహిళ కూర్చుంది అని చెప్పి చక్కగా హాయిగా కూర్చుని పడుకుంటాం. హాయిగా అంటే తెల్లారేసరికి మెళ్ళో నగలు ఉండవు, లేదా పరుసు ఉంటుంది, అందులో డబ్బులు ఉండవు, ఫోన్ ఉండదు, ఫోన్ ఉండదు. ఇలాంటివి కూడా జరుగుతాయి. జరుగుతాయి జరగడానికి 100% ఆస్కారం ఉంది. అందుకే ప్రతి బస్సులో ఒక పోలీసు ఉండాలి. ప్రతి లోనూ ప్రతి బోగిలో ఒక రైల్వే పోలీసు ఉండాలి. అలాగే మధ్యలో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ తనిఖీలు చేస్తూ ఉండాలి. చేయకపోతే ఇలాంటివి జరిగే ఆస్కారం చాలా ఉంటుందండి. ఎందుకంటే ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆగుతాయి. ప్రైవేట్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు కదా. ఎస్ఆర్ నగర్ దాటితే కూకట్పల్లి దాటితే అక్కడ ఇక్కడ ఏడబడతాడు ఆపుతాడు. అలాగే ఈ బస్సుల్లో కూడా ఒకే డ్రైవర్ కంటిన్యూగా 12 గంటలు 15 గంటలు డ్రైవింగ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రతి 5 గంటలకి డ్రైవర్ మారాలి. పండగ కదండి, మాకు దొరకట్లేదు డ్రైవర్లు అసలే. అప్పుడు మీరు తగ్గించుకోండి. మీరు ఇన్కమ్ తగ్గుతుంది, కొంచెము ఏర్పాట్లు తగ్గించుకోండి. ఇలాంటి ఏర్పాటు చేయలేనప్పుడు మానుకోవాలి. మాకు ఇదే సీజన్, మాకు ఇప్పుడే డబ్బులు వస్తాయి, సంవత్సరం అంతా తప్పదు. మీరు అలాంటి తప్పు పనులు చేస్తే ప్రజలకి మీరు ముప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒక డ్రైవరే 15 గంటలు డ్రైవింగ్ చేస్తే వాడు విసుగుతోటి నిద్రమత్తుతోటి తీసుకువెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు. అప్పుడు ఆ బస్సులో కూర్చున్న 70 మంది 80 మంది ప్రాణాలు పోతాయి. అలాంటివి ఎన్నో తరచుగా జరుగుతున్నాయి ఈ మధ్య. అంచేత ఎవ్రీ 5 hours కి డ్రైవర్ మారాలి. అప్పుడు 2-3 డ్రైవర్లు ఉంటే పెట్టుకోవాలి. ఈ వెనకాల ఆయన కూడా ఎక్కడో దగ్గర పడుకుంటాడు కాబట్టి బస్సు సిబ్బంది ఉన్నప్పుడు కొంచెం ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అవును. అంటే వీళ్ళు ఏం చేయరు క్రైములు. అమ్మో డ్రైవర్ ఇక్కడే ఉన్నాడని చెప్పి ఇలా ఉంటాడు వాడు. ఇలాంటివి కూడా ఉండాలి. 1కి 4 జాగ్రత్తకి సంబంధించిన అంశాలు తీసుకోవాలి. వాటిని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలండి. ప్రైవేట్ బస్సులు వాళ్ళకి కూడా అనుమతులు డబ్బులు కడుతున్నారని ఇచ్చేయకూడదు. వీళ్ళు కూడా సేఫ్టీ మెజర్స్ లేని బస్సులు బుక్ చేయకూడదు. అలాగే కారుల్లో వెళ్లే వాళ్ళకి కూడా నేను ఒకటే సలహా చెప్తాను, తాగి నడపకూడదు. కార్లు డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళని ఆ గంటకి రోడ్ల మీద ఆ పుల్ల పెట్టి చెక్ చేయాలి, వీడు తాగి ఉన్నాడా లేదా అని. తాగిన డ్రైవర్ అయితే బండి ఆపేయాలి, అనుమతి ఇవ్వకూడదు నడపడానికి. దానివల్ల ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి. తాగి బళ్ళు నడిపితే ప్రాణాలు పోతాయి తక్కిన వాళ్ళు. మీరు కార్ అన్నారు కాబట్టి ఇంకో ఇష్యూ గుర్తొచ్చింది. చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను వెళ్తున్నా విజయవాడకి, నేను వెళ్తున్నా గుంటూరుకి, ఎల్బీ నగర్ మీదుగా వెళ్తున్నా. నేను మా ఆవిడే వెళ్తున్నాం మా కారులోనే. ఎందుకు ఎల్బీ నగర్ దగ్గర ఇంత క్రౌడ్ ఉంది, వెనకాల ఇద్దరు ఎక్కించుకుంటే ఆడో 1500 ఈడో 1500 ఇస్తే పెట్రోల్ కలిసి వస్తుంది కదా అని ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటున్నారు. వాళ్ళు చేసే క్రైములు కూడా ఉంటున్నాయి మధ్యలో. వాళ్ళు ఎవరో తెలియదు కదా మీకు. ప్రమాదమే, అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. వాళ్ళు ఇట్లా అంటారు, దొంగలే ఇట్లా అంటారు. దొంగలో, దోషులో, రేపిస్టులో, టెర్రరిస్టులో ఎవరో ఏం తెలుసు. అలా ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళని అలా లిఫ్ట్లు ఇచ్చి డబ్బులు తీసుకుని దాబాబు ఎక్కు అంటే ఆ తర్వాత వాళ్ళు తొక్కుతారు, పేక మీద కాలేసి తొక్కుతారు. వద్దండి, అలాంటివి ఎంటర్టైన్ చేయకండి దయచేసి. మీ సేఫ్టీ మీరు చూసుకోండి.